గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనయమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, 3 చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ 1 తన కుమారుడైన రాజరాజ చోళ 2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. రాష్ట్ర అంశాలను పరిశీలించినట్లయితే హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య కన్నుమూశారు. ఇతను విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ గుండ చంద్రయ్య శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. క్రీడా వార్తల విషయానికి వస్తే టైటిల్ పోరుకు సాత్విక్ చిరాగ్ జోడీ. ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి విజయం దూరంలో నిలిచింది. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ చిరాగ్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జోష్నా సెంథిల్ డబుల్ ధమాకా. హెక్సిఎల్ జాతీయ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన జోష్నా చినప్ప, బెలవన్ సెంథిల్ కుమార్ జోడీ మిక్స్డ్ విభాగంలో టైటిల్ సాధించింది. ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు మరో పథకం లభించింది. శనివారం జరిగిన మహిళల 77 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ సంజన కాంస్య పథకాన్ని సాధించింది. సాకేత్ ఖాతాలో 21వ డబుల్స్ టైటిల్. భారత్ డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 21వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. ఇవి ఈరోజు 17 మేకు సంబంధించినటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర క్రీడా వార్తలు.